నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ బులెటిన్ లో ముందుగా డీటెయిల్స్ చూద్దాం. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై ఎన్నో ఏళ్ల నిరీక్షణకు సుప్రీంకోర్టు తెరదించింది. గురువారం దీనిపై విచారణ చేపట్టిన కోర్టు షెడ్యూల్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యలో వారికి కేటాయించిన రిజర్వేషన్లను వర్గీకరణ చేయడానికి ఆమోదం తెలుపుతూ చారిత్రాత్మక తీర్పునిచ్చింది. భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 7 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం 6:1 మెజారిటీతో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ తప్పనిసరి అని, దీనిపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ కీలక తీర్పు వెలువరించింది. అలాగే ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో 5 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం 2004లో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. విచారణ సందర్భంగా జస్టిస్ బేలా త్రివేది ఎస్టీ ఉపవర్గీకరణ సాధ్యం కాదని తీర్పును వ్యతిరేకించారు. అయితే మిగిలిన న్యాయమూర్తుల కోటాలో సబ్ కోటా ఉండటం తప్పు కాదని, ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని వ్యాఖ్యానించారు. కోర్టు నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఎస్సీ సామాజిక వర్గం వారు సంబరాలు చేసుకుంటున్నారు. కేసు విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2000-2004లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో బీజం పడింది. ఆ సమయంలో ఎస్సీ ఎస్టీ వర్గీకరణను అమలు చేయగా దానిని మాల మహానాడు తీవ్రంగా వ్యతిరేకించింది. హైకోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు వర్గీకరణకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అక్కడ కూడా వర్గీకరణకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. వెనుకబడిన వర్గాలలో మరింత అట్టడుగున ఉన్న వారిని ఒకే కేటగిరీలో ఉంచాలని ఆదేశిస్తూ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. దీంతో అప్పటి నుంచి ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై తెలుగు రాష్ట్రాల్లో ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో పంజాబ్ ప్రభుత్వం అక్కడి ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో వాల్మీకిలు, మజాబీ సిక్కులకు 50% రిజర్వేషన్లను కల్పిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని పంజాబ్, హర్యానా హైకోర్టు 2010లో రద్దు చేసింది. ఎస్సీ కేటగిరీలోని వర్గీకరణ రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు విరుద్ధమని 2004లో ఈవి చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా పంజాబ్ సర్కార్ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది. దీంతో దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారణ చేపట్టిన 5 జడ్జీల ధర్మాసనం ఈవి చిన్నయ్య కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తప్పుబట్టింది. ఇక 2020లో ఈ కేసును 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఫిబ్రవరిలో 3 రోజుల పాటు వరుసగా విచారణ పూర్తి చేసింది. విచారణలో భాగంగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు తాము సానుకూలంగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది. దీంతో పూర్తి వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు ఫిబ్రవరి 8న తీర్పు రిజర్వ్ చేసింది. తాజాగా గురువారం చరిత్రాత్మక తీర్పును వెలువరించింది.